ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలోనే చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. గేట్ రావట్లేదు. వస్తుందని వినిపిస్తుంది, పాడండి. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామములో ఉదయకాల వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు ఉంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన బహుశ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు మీ నామమును ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయా కృపా కనికరములను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యం చదివిన, పాటలు పాడిన, వాక్యమును వివరించిన తండ్రి మీ మహిమ కొరకు మా అందరికీ కావలసిన జ్ఞానము, వివేకమును, సహనమును, బలమును, శక్తిని, ఉత్సాహమును అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని రేపు ఉదయకాలం ముందు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన క్రమము కొరకు మేము సిద్ధపడినట్లుగా మీ సహాయం మాకు అందించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. క్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. ఎవరిమే 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 సంధ్యారాగమొచ్చు పట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛ కళలు కలదై వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అయినా ఎవరిమే 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 స్త్రీలలో అధిక సుందరివైనది తిర్సా పట్టణమంత అందమైనది స్త్రీలలో అధిక సుందరివైనది తిర్సా పట్టణమంత అందమైనది
యెరూషలేమంత సౌందర్యము కలది. ఆ ఆ ఆ ఆ యెరూషలేమంత సౌందర్యము కలది. విచ్చిన దాడిమ్మ ఫలముల కణతలు కలది. విచ్చిన దాడిమ్మ ఫలముల కణతలు కలది. ఎవరేమే 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 రాజకుమార పుత్రిక అందముగా నడచు కన్యక. రాజకుమార పుత్రిక అందముగా నడచు కన్యక. దంతగోపుర రూపము వోలే కందరము. ఆ ఆ ఆ దంతగోపుర రూపము వోలే కందరము. పద్మాలంకృత గోధుమ రాశి గాత్రము. పద్మాలంకృత గోధుమ రాశి గాత్రము. ఎవరేమే ఎవరేమే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛ కళలు కలదై వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి అయినా ఎవరిమే 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 ఎవరిమే. వందనాలయ్యా. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడొచ్చు. అందరికీ యేసుప్రభు నామమున వందనండి. సంగమా మేలుకో అని పాడి పాడదాం. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కులము బలమని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. కులము బలమని తలపోయక, కలహం ద్వేషం విడనాడుమా. రక్షకుడేసుని ఆశించుమా, రక్షకుడేసుని ఆశించుమా. కలుగును క్షేమము కలకాలము, కలుగును క్షేమము కలకాలము. సంగమా మేలుకొనుమా, ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా కలదు విలువ ప్రభు సేవకు,
కలసి మెలసి నడుయాడుమా. కలదు విలువ ప్రభు సేవకు. కలసి మెలసి నడుయాడుమా. చెలిమి కలిగి జీవించగా. చెలిమి కలిగి జీవించగా. కలత వెలత ఎడబాయను. కలత వెలత ఎడబాయను. సంఘమా మేలుకొనుమా. ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా మనసు నిలుపు న్యాయానికి. నిజము పలుకు ప్రతివానితో. మనసు నిలుపు న్యాయానికి. నిజము పలుకు ప్రతివానితో. కలదు జయము సత్యానికి. కలదు జయము సత్యానికి. సాగి పొమ్ము ప్రభుదారిలో. సాగి పొమ్ము ప్రభుదారిలో. సంఘమా మేలుకొనుమా. ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 20వ అధ్యాయమును మనం వాక్యపఠన భాగంగా చదువుకుందాము. మొదటి 6 వచనాలు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. తర్వాత 7వ వచనం నుండి 17వ వచనం వరకు సహోదరులు లాలయ్య గారు చదువుతారు. 18వ వచనం నుండి చివరి వరకు సహోదరులు దేవేంద్రుడు గారు చదువుతారు. ఒకవేళ దేవేంద్రుడు గారి వాయిస్ కనుక ఆగిపోయినట్లయితే శ్రీకళ గారు చదువుతారు. అపరావనే సరే, అప్పారావు నేనే చదువుతున్నాను. అయితే మొదటి 6 వచనాలు నేను చదువుతున్నాను. ఒక నిమిషం ఆగు రవి. చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసులు గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గలవాడును. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. వందనాలండి అందరికీ. లాలయ్య గారు లేరు, లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. దేవేంద్రుడు అన్నయ్య మీరు చదవండి 7 నుంచి 17 వచనం వరకు.
నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించిన వారిని నిర్దోషంగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగాను ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడైనను, నీ దాసినైనను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశము, భూమియు, సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను నీ పొరుగువాని మీదకు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. శ్రీకళ గారు చదవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వతదుమ్ము నుంచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది, నీవు మాతో మాట్లాడము, మేము ఇందుము. దేవుడు మాతో మాట్లాడినలా మాతో మాట్లాడలా మేము చనిపోదాము. అందుకు మోషే, భయపడకు, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పారు. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను ఆకాశమును మీతో మాట్లాడినని మీరు గ్రహించితే మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలను, బంగారు దేవతలను చేసుకొనకూడదు. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలంలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించుదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్లు తగిలించిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడకున్నట్లు మెట్ల మీద దాన్ని ఎక్కకూడదు. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 20వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారి యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. యొక్క ఉదయకాల ధ్యాన కూడికలు లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు, అలాగే లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి కార్యక్రమంలో ఉదయకాల ధ్యాన కూడికలో పాల్గొన్నటువంటి దేవుని దాసులకు, వారి కుటుంబాలకి, అలాగే చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని లో ఉన్నటువంటి ముఖ్య సారాంశాన్ని గురించి తెలుసుకుందాము. ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి సమాచారానికి నేను పెట్టిన పేరు లేక అంశం ఏంటంటే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు అనేటువంటి విషయాన్ని అంశం ద్వారా ఈరోజు అధ్యాయాన్ని నేర్చుకుందామండి. దేవుడు తన ప్రజలకు ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు, దేవుడు తన ప్రజల్ని ఎలా వివరించి చెప్పాడు, ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్ని
దేవుడు వారికి ఎలా వివరించి చెప్పాడు. నిర్గమాకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు. ఇచ్చి వాటిని చదివి గ్రహించమని చెప్పినట్లుగా మనం చూడగలము. అలాగే 1 నుంచి 26 వచనాల్లో ఉన్న సమాచారాన్ని 3 భాగాలుగా విభజించి ఈరోజు చదివి తెలుసుకుందామని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆ యొక్క 3 భాగాలు ఏంటంటే, దేవుడే ఇచ్చిన పదాజ్ఞలను దేవుడే తన ప్రజలకి ఎలా వివరించాడు అనేటువంటి విషయాన్ని 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం నేర్చుకుందాము. అలాగే రెండో విషయముగా పదాజ్ఞలు గూర్చి వివరించి చెప్పిన దేవుని మాటలకు ఇశ్రాయేలీల ప్రత్యుత్తరం ఏమిటి అనేటువంటి విషయాన్ని 20వ అధ్యాయము 18 నుంచి 20వ వచనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనము తెలుసుకుందాము. అలాగే మూడో విషయముగా దేవుడు తనను ఎలా ఆరాధించమన్నాడు, ఎలా ఆరాధించవద్దు అని చెప్పాడు అనేటువంటి విషయాలు ఈ 3 భాగాల ద్వారా ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ విషయాన్ని 20వ అధ్యాయము 21 నుంచి 26 వచనంలో ఉన్నటువంటి సమాచారం అది. అలాగే మొట్టమొదటిగా దేవుడే ఇచ్చిన పదాజ్ఞలను దేవుడే తన ప్రజలకు ఎలా వివరించాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు నేర్చుకుందాము. చదువుదామండి. 1వ అధ్యాయము నుంచి 17వ వచనంలో ఉన్నటువంటి సమాచారం అక్కడ ఉంది. మనం మొదటి విషయాన్ని దేవుడు ప్రజలకు ఆజ్ఞలు ఇస్తూ ఆయనను గూర్చి అసలు ఏమని చెప్పుకున్నాడు ఆ విషయాన్ని చదువుదాము. 20వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, చెబుతూ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. అంటే ఆయన పదాజ్ఞలు వివరించేటువంటి తండ్రి అయిన దేవుడు అసలు ఎవరు అనే పరిచయం చేసుకున్నాడో మనం ఆ విషయాన్ని చూసాము. అలాగే ఈ దేవుడే ఇచ్చిన పదాజ్ఞలు దేవుడే తన ప్రజలకి ఎలా వివరించాడు అనేటువంటి విషయంలో 10 విషయాలు ఉన్నాయి. ఆ 10 విషయాల గురించి, ఆ పదాజ్ఞల గురించి మనము ఈరోజు నేర్చుకుందాము. మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేశాడు. దేవుడు ప్రతి ఒక్కరూ విధేయత కలిగి ఉండుటకు, అంటే దేవుని యందు ప్రతి ఒక్కరూ విధేయత కలిగి ఉండుటకు, మన విధేయతను కలిగి జీవించుటకు నేర్చుకోవాలని విధేయతను గూర్చి మొదటి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూడగలం. అంటే దేవుని యందు ప్రతి ఒక్కరూ విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత కలిగి ఉండటం ఎలా కలిగి ఉండాలి అనేటువంటి విధేయతను నేర్పటానికి మొదటి వచనంగా ఇచ్చినట్టు మనం చూడగలం. అలాగే రెండో ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నీకు. అలాగే దేవతలు అనబడి వాళ్ళు, దేవుళ్ళు అనబడి వాళ్ళు అనేకులున్నను, నేను ఒక్కనే దేవుణ్ణి అని తెలియజేశారు. అలాగే సమస్తమును సృష్టించి అందరినూ రక్షించేది యెహోవా దేవుడైన నేనే అనేటువంటి విషయాన్ని, అలాగే నాకు ఎవరిని సమానం చేస్తారు, నాకు సాటి ఎవరు లేరు, నాకు నేనే సాటి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటానికి, ఆయనకు మాత్రమే మొక్కి ఆయన్నే పూజించాలి, ఆయన్నే ఆరాధించాలి, వీటన్నిటికీ అర్హుడైన వాణ్ణి నేనే, నన్ను మాత్రము ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సినటువంటి యొక్క దేవుణ్ణి నేనే అని చెప్పటానికి, అలాగే సృష్టిలోనే దేనిని ఎవరిని ఆరాధించకూడదు అని చెప్పటానికి రెండవ ఆజ్ఞ ఆయన ఇచ్చినట్లుగా మనం చూడగలం. అలాగే నాది దైవికమైన నామము కనుక మూడో ఆజ్ఞ 1 నుంచి
7 వచనాల్లో ఉంది. ఆ వచనము, ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే, నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ విషయాన్ని మనం చూసుకుంటే, నాది దైవికమైన నామము కనుక ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యర్థముగా నన్ను ఉచ్చరించకూడదు. నా నామము ఇతరుల ఎదుట దూషింపబడకూడదు, అవమానపరచబడకూడదని హెచ్చరించుటకు ఇచ్చినదే 3వ ఆజ్ఞ. ఈ విషయాన్ని మనము 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుడిచ్చినట్లుగా మనం చూడగలం. అలాగే 4వ ఆజ్ఞలోకి వెళ్దాము. దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అని చెప్పుటకు, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధించకూడదు, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలో, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలో తెలియకుండా ఆరాధించకూడదు, దేవుడు ఇష్టమును గాక మనకు నచ్చిన విధంగా దేవుణ్ణి ఆరాధించకూడదు అని మానవుణ్ణి హెచ్చరించుటకు ఇవ్వబడినదే 4వ ఆజ్ఞ. ఆ 4వ ఆజ్ఞ మనము ఇప్పుడు చూసాము. అలాగే 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి అనేటువంటి విషయాన్ని, తల్లిదండ్రులు మాత్రమే గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి పట్ల విధేయత కలిగి వారిని ప్రేమించాలి అని తెలియజేస్తూ, అలాగే తల్లిదండ్రులను దూషింపకూడదు, వారిని అవమానపరచకూడదు, కొట్టకూడదు, వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి కానీ దేవార్పితమని చెప్పకూడదు, వారిని ప్రేమించాలి అని వారి కుమారులకు, కుమార్తెలకు విషయాలు తెలియచేయడానికి ఇవ్వబడినదే 5వ ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే 6వ ఆజ్ఞకి వెళ్దాము. 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు అని ఉంది. అంటే ఒక మానవుణ్ణి కొట్టి చంపటము, హత్య చేయటము, వాడిని పొడిచి చంపటము, అలాగే గొడ్డలతో నరకటము, అలాగే వాడి ఎద్దు కానీ వాడి కానీ తెలిసి తెలియక తను ఒక వస్తువు తగిలి చనిపోయాడు అనుకోండి మానవుడు, అది నరహత్య. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించుటకు ఇయ్యబడినదే ఈ యొక్క 6వ ఆజ్ఞ. 20వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న సమాచారాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే 7వ ఆజ్ఞ, వ్యభిచారము చేయకూడదు, వ్యభిచరించకూడదు. అంటే నీ యొక్క పెండ్లి భార్య కాక ఇతర స్త్రీలను తో అక్రమ సంబంధము పెట్టుకోవడము, అది దేవుని దృష్టిలో పాపము. అలాగే నీ బంధువుల యొక్క మానసేధములు చేయటము, నీ యొక్క అక్క చెల్లెలు కానీ తల్లుల యొక్క మానసేధ చేయటము, ఇది దేవుని దృష్టిలో అసహ్యమైన కార్య. పురుషుడు కానీ స్త్రీ కానీ తన లేతస్సును వీర్య స్థలమును చేయడము దేవుని దృష్టిలో అసహ్య కార్యము. కాబట్టి అలాగే వైవాహిక జీవితం గురించి చెప్పబడినది, ఇది ఒక వ్యభిచారము. అలాగే విగ్రహారాధన చేయటము, ధనాపేక్ష కలిగి ఉండటము వ్యభిచారము అని చెప్పినది. ఇలాంటివి చేయకూడదు అని చెప్పినదే 7వ ఆజ్ఞ. ఈ విషయాన్ని మనము 20వ అధ్యాయము 14వ వచనంలో మనము చూసాము. అలాగే 8వ ఆజ్ఞ, దొంగిలించకూడదు. అంటే నీ యొక్క వస్తువు, ఇతరుల యొక్క వస్తువులు కానీ అలాగే ఇతరులది ఏదైనా పూసిక పుల్లైనా కానీ ముట్టకూడదు. ఇది దొంగిలించినట్టయితే. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము మనసులో ఆ వస్తువు తీసుకోవాలి అనుకుంటేనే అది దొంగతనం చేసినట్టు. కాబట్టి ఇది నా ప్రజలైనటువంటి వారికి మీరు నా కోసం ప్రతిష్ఠించుకున్నారు, పవిత్రులుగా ఉండాలంటే మీరు ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలి. కాబట్టి దొంగతనం అనేది ఇది తగనది, నా ప్రజలైనటువంటి మీకు తగనది అని తెలియజేయడానికి ఇచ్చినదే ఈ యొక్క
8వ ఆజ్ఞగా మనం చూడొచ్చు. అలాగే అబద్ధ సాక్ష్యములు 9వ ఆజ్ఞ. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎందుకంటే అబద్ధ సాక్ష్యము పలకటము దేవుని దృష్టిలో అసహ్య కార్యము. ఏదన్నా నువ్వు నిజాన్ని చూసినప్పుడు ఆ నిజాన్ని దాచపెడటం కూడా అబద్ధ సాక్ష్యము. అలాగే లేని దానిని కల్పించుకొని ఇతరుల పక్షముగా ఎక్కడైనా సాక్ష్యం చెప్పటము అది అబద్ధ సాక్ష్యము. కాబట్టి ఇలాంటివి దేవునికి తగవు. కాబట్టి ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు మీరు చెప్పవద్దు అని తన ప్రజల్ని హెచ్చరించటానికి ఇవ్వబడినదే ఈ 9వ ఆజ్ఞ. అలాగే 10వ ఆజ్ఞగా మనం చూసుకుంటే, నీ పొరుగువానిది ఇల్లు ఏది ఆశించకూడదు. అంటే నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. నీ పొరుగువారు ఎవరు, అలాగే నీకున్నటువంటి వారు ఎవరు పొరుగువారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, మన ప్రక్కన ఉన్నటువంటి వారి యొక్క వస్తువు ఒకవేళ తెలియక అక్కడ పడిపోయినా కానీ దాన్ని తీసి దాచిపెట్టుకోకూడదు. ఎవరి వస్తువు ఇది ఏంటి అనేది మరలా తిరిగి ఇచ్చేయాలి. అలాగే దాన్ని ఇతర వాళ్ళ యొక్క బిడ్డలను కానీ, వారి యొక్క భార్యలను కానీ, వాళ్ళ యొక్క ఆస్తులు కానీ, ఏదైనా కానీ మనం ఇతరులది ఆశించకూడదు అనేది దేవుడిచ్చినటువంటి యొక్క 10 ఆజ్ఞలు అనేది మనము గమనించగలము. అలాగే 2వ విషయంలోకి వెళ్దాము. 10 ఆజ్ఞల గురించి వివరించి చెప్పిన దేవుని మాటలకు ఇశ్రాయేలీయుల యొక్క ప్రత్యుత్తరం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము 18వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. 18-20. అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు నేను ఎందుకు ఇస్తున్నానో అనేటువంటి విషయాలు మరి యొక్క దేవుని పర్వతమైనటువంటి ఆ యొక్క పర్వతము నుండి మరి మహా యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులతో దేవుడు మరి కంఠోపరంగా మరి తన ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు మరి ఆయన వివరిస్తూ చెప్పినటువంటి విషయాలకి మరి ప్రజల యొక్క స్పందన, అంటే ఇశ్రాయేలీయుల యొక్క స్పందన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం 18వ అధ్యాయం చదువుకున్నాము. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలిగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి. అంటే దేవుడు ఆ మహా భయంకరమైనటువంటి ఆ యొక్క విధంగా మరి మాట్లాడినటువంటి విషయాలు చూస్తే అక్కడ వాతావరణం ఎలా ఉందంటే అసలు భూమి ఆకాశము భూకంపం వచ్చి ఆ మహాధ్వనితో భయంకరంగా మేము చనిపోతామేమో అంత భయముతో అక్కడ వాతావరణం చూసి భయపడిపోయారు. వాళ్ళ స్పందనని మోషేకి చెప్తున్నారు. ఏమని 19వ వచనం చదువుదాం. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అంటే దేవుడు మాతో మాట్లాడొద్దని చెప్పమను, ఇక ఆగిపోమని చెప్పు, ఎందుకంటే ఇక మేము చనిపోతాము, వాతావరణం ఇలా ఉంది అని మోషేకి తమ స్పందనను వివరించినట్లు మనం చూడగలం. అందుకు మోషే భయపడకుడి, మిమ్ములను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును ఆయన యందు మీకు భయము కలుగుటకు దేవుడే వేషనని ప్రజలతో చెప్పాను. మీరు భయపడొద్దు, దేవుడు మీరు పాపం చేయకుండా మరి దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలని దేవుడే ఇలా చేశాడు, కాబట్టి మీరు భయపడొద్దని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. అలాగే దేవుడు తనను ఎలా ఆరాధించమన్నాడు, ఎలా ఆరాధించవద్దని చెప్పాడు. ఈ విషయాన్ని మనము 21వ వచనంలో చదువుకుందాము. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితిని, మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుసుచు వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. అంటే దేవుడు ఆరాధించే విషయంలో
ఎలా దేవుణ్ణి ఆరాధించకూడదో అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి? వెండి దేవతలనైనను బంగారు దేవతలైనను చేసుకొనకూడదు. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మరి ఆకాశం కిందే గాని భూమిపై నీళ్ళ యందే గాని ఏ రూపాన్ని చేసుకొని నన్ను ఆరాధించకూడదు అనేటువంటి చెప్పినటువంటి దేవుడు, మరి ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు ఆరాధనలో కూడా ఎలా ఆరాధించకూడదో తెలియజేస్తున్నాడు. అలాగే ఎలా ఆరాధించాలో కూడా ఇక్కడ చెప్తున్నాడండి. ఒకవేళ నన్ను ఆరాధిస్తే మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిసిన రాళ్లతో దానిని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. అంటే దేవుడుని ఆరాధించాల్సినటువంటి స్థలము ఎలా ఉండాలి, దానిని ఎలా కట్టాలి, దానిని మీద బలులు ఎలా అర్పించాలి. ఇదివరకు పాత నిబంధనలో బలులు అర్పించటము మరి దేవునికి ఆరాధన క్రమం. అది అంటే ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, అలాగే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఈ యొక్క విధానాన్ని, నీ యొక్క విధేయతను మరి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు ఎలా ఆరాధించవద్దు అన్నాడో అలా ఎలా ఆరాధించకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ ఎలా ఆరాధించాలో అనేటువంటి విషయాలు మరి దేవుడు చెప్పిన విధంగా ఆ యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తూ దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటండి? తన యొక్క విధేయతను, తన యొక్క నిజాయితీని దేవునికి కనిపరచటము. అంటే తన విధేయతను, నిజాయితీని, యథార్థతని దేవునికి ఎలా తెలియజేస్తాడంటే ఒక ఆరాధన క్రమంలో తెలిసిద్దండి. నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాలు దేవుడికి తెలుస్తాయి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు అందుకే హెచ్చరించాడండి. కాబట్టి మనము ఎన్ని హెచ్చరికలు అనేటి మనము ఆలోచన చేసి దేవుడు తన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళమన్నాడంటే ముందు మనల్ని స్పృహ కలిగి ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను. కాబట్టి నేను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను? ఇష్టడుగా ఉన్నానా, లేక ఏదో నామకార్థంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నానా అనేటువంటి ఆలోచన చేసి దేవుని ఆరాధిస్తున్న నేను నా మనసుని, నా దేహాన్ని, అలాగే నా ధనాన్ని, నా సమయాన్ని నేను దేవునికి అర్పించాలి. ఇలా అర్పించటం వల్ల దేవుని ఎదుట తన విధేయతను చూపుతున్నాడు. ఇలాంటి విధేయత కావాలనే దేవుడు కోరుకున్నాడండి మన నుంచి. కాబట్టి ఇలాంటి విధేయతను కలిగి ఉండాలి. ఇలా మనము దేవుణ్ణి ఎలా ఆరాధించమని చెప్పాడండి? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఎందుకని అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఆ యొక్క ఆత్మస్వరూపంగా మనం కూడా తండ్రి అనే దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడే దేవుడు మన యొక్క ఆరాధన క్రమాన్ని, అలాగే మనం చేసేటువంటి యొక్క ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఏదో నాకు తోచిన విధంగా, నాకు నచ్చిన విధంగా దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే అది దేవుడు ఏమంటాడంటే వ్యర్థమైన ఆరాధన అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన ఆ యొక్క ఆరాధన క్రమము వ్యర్థము కాకుండా ఉండాలంటే సత్యారాధన ఏదో, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అనేటువంటి విషయాలు మనం గ్రహించాలండి. కాబట్టి మనము ఈ విషయాలు తెలియకుండా మనము
రాత్రింబగళ్ళు ప్రభువా 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 అని పిలిచిన ప్రతి వాడి యొక్క ప్రార్థనలో దేవుడు ఆలకించడండి. అలాగే నువ్వు నీ మనసు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాలు ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. మన మనుషుల ముందు నేను యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి, సత్యవంతుణ్ణని మనుషులు ఎదుట మనం చూపించుకోవచ్చు గానీ, మన హృదయము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడే ఆలోచన చేస్తాడు. నా మనసు ఎరిగింది దేవుడు కాబట్టి, మనము ఆ విషయాలు మనసున పెట్టుకొని, మనము తండ్రైన దేవుణ్ణి ఆరాధించే విషయంలో శ్రద్ధగా ఆరాధించాలని నాకు నేను తెలియజేసుకుంటూ, మీకు హెచ్చరిస్తూ ముగిస్తున్నానండి. అందరికీ వందనములు. చక్కగా ఇప్పటి వరకు ఈ యొక్క 20వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులకి వందనములు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై, అలాగే దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా యేసుపాదం గారు మీరే ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమ, కనికరము, జాలి కలిగిన మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. ఈ దినాన మీ నాయన క్రీస్తునందు మా సహోదరులు, మీ యొక్క భక్తులు మాకంటే ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఉన్నారు తండ్రి. అలాగే మేము వారితో కలిసి మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి నిర్గమాకాండాన్ని మేము ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు క్రీస్తునందు మా తోటి సహోదరులు, దేవుని పనివారైనటువంటి మరి దేవకిరణ గారు, మరి క్రీస్తును గురించినటువంటి దైవత్వాన్ని గురించి, ఆయన యొక్క మానవ రూప అవతారాన్ని గురించి తెలియజేస్తూ, ఆయన ఏమై ఉన్నారు అనేటువంటి విషయాలు మాకు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మా మధ్యకి ఏ విషయాలైతే మా మధ్యకి తీసుకురావాలి అన్న ఆలోచన చేసి సిద్ధపడి ఉన్నారో, మరి మీ దాసులకి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తినిచ్చి సందర్భానుసారంగా బోధించేటువంటి మరింత జ్ఞానాన్ని మీ దాసులకు దయచేయమని కోరుకుంటూ, వినుచున్నటువంటి మేము శ్రద్ధగా, ఆసక్తిగా గ్రహించేటువంటి మనసును మాకును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు చక్కగా వాక్యమును వినిపించి ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, మనము క్రీస్తు ప్రభు యొక్క 2 స్వభావమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 2 స్వభావములను గూర్చి మనం ఆలోచించినట్లయితే, ఆయన ఏకకాలంలో దేవునిగా అలాగే మానవునిగా కూడా ఉన్నట్లు మనము ఆయన గూర్చి ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆయన సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో కొన్ని విషయాలు గత పాఠంలో మనం తెలుసుకున్నాం. ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఆయన మానవ
దేహాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మను కలిగి ఉన్నాడు, అలాగే ప్రాణము కూడా కలిగి ఉన్నాడు అని నిన్నటి పాఠంలో మనము ఆయన్ని గూర్చి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. అలాగే ఆయన సంపూర్ణ మానవ తత్వాన్ని గూర్చి మనము ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారు మరి ఆయన దప్పిక కొన్నట్టుగా ఆయన దప్పిక కొని సుకారను ప్రాంతంలో యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు సమరయ స్త్రీని ఆయన దాహమిమ్మని అడిగినట్లుగా మనం చూసాం. అలాగే ఆయన దప్పిక కొనటం మాత్రమే కాదు కానీ ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొని ఆయన మరి 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొన్నాడు అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఆయన ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, అలాగే మరణమగునంతగా నా ప్రాణము శ్రమ పడుతుంది, వేదన చెందుతుంది అని గెత్సెమనెలో ఆయన చేసిన ప్రార్థనలో కూడా ఆయన తెలియచేసినట్లుగా కూడా మనము ఈ సంగతులన్నీ ధ్యానించటం జరిగింది. తరువాత మనము గమనించినట్లయితే ఆయన మరి సంపూర్ణ మానవుడుగా ఉండుటకు గాను మనకులాగే ఆయన మరి మానవ తల్లిదండ్రులను కలిగి ఉన్నట్లుగా కూడా మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. అంటే ఈ భూమి మీద జన్మించిన వారికి మానవ తల్లి, అలాగే అంటే ఆమె జన్మనిచ్చుటకు ఒక మానవ తల్లి ఉన్నట్లుగా, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఒక మానవ తల్లి ఉంది. మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ప్రవచనాత్మకమైన ఆయన తల్లిని గూర్చిన సందర్భం మనకు కనపడుతుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఇక్కడ దైవత్వంలో ఉన్న తండ్రి కుమారుని పంపాడు, ఆయన స్త్రీ యందు పుట్టాడు. కనుక మానవ తల్లి ఆయనకున్నట్లుగా మనం చూడగలం. అలాగే మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని చెప్తూ దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధారణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇక్కడ శరీరమును బట్టి ఆయన దావీదు యొక్క సంతతికి చెందినవాడుగా ఆయన జన్మించినట్లుగా మనకు పౌలు గారు తన యొక్క రచనలో తెలియచేయటం జరుగుతూ ఉంది. అంటే శరీర సంబంధముగా దావీదు సంతానంలో ఆయన పుట్టాడు. కాబట్టి ఆయనకు ఒక మానవ తల్లి ఉన్నట్లుగా మనం ఈ వచనాల్లో చూడగలం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చూస్తే ఆ యొక్క మానవ తల్లిని గుర్చిన మరి ఆ వాస్తవాన్ని అక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది.
యేసు తల్లి అక్కడ ఉండెను. ఇది కానా అనే ఊర్లో జరిగిన ఒక వివాహము. ఆ వివాహంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు హాజరయ్యారు. అక్కడ యేసు తల్లి ఉండెను. అంటే యేసు ప్రభు వారికి ఒక తల్లి ఉన్నట్లుగా వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అని అక్కడ కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి మరియా అనే ఒక స్త్రీగా బైబిల్ మనకి పరిచయం చేస్తూ ఉంది. కనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఒక తల్లిని కలిగి ఉన్నాడు. మానవ తల్లిని కలిగి ఉన్నాడు. ఆ తల్లి పేరు మరియా అని పేరుతో సహా బైబిల్ మనకి స్పష్టపరుస్తూ ఉంది. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఆయనకు ఆ తల్లి కడుపున పుట్టిన ఇతర సహోదరులు కూడా ఉన్నట్లుగా వారి పేరు యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేవారు. అలాగే ఆయనకు ఇంకా సోదరీమణులందరూ కూడా ఉన్నట్లుగా మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనము తెలియజేస్తా ఉంది. అంటే మనకు ఏ విధంగా మానవ తల్లి ఉందో అలాగే ఆయనకు ఉంది. మనకు ఏ విధంగా సహోదరులు ఉన్నారో ఆయనకు కూడా సహోదరులు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక శిశువుగా, అంటే మనం ఏ విధంగా శిశువుగా జన్మిస్తామో అలాగే శిశువుగా జన్మించారు. ఆయనకు ఒక తల్లి ఉంది. అలాగే తోడబుట్టిన వారు ఉన్నారు. అలాగే ఆయన మానవ అభివృద్ధి, అంటే మనిషిగా ఆయన ఎలాగా అభివృద్ధి చెందాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అలాగే 52వ వచనం, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే ఒక మనిషి ఏ విధంగా తన యొక్క వయస్సులో అభివృద్ధి చెందుతాడో, అందుకే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే ఎదుగుతున్నాడు ఆయన. అంటే ఒక శరీర సంబంధమైన, అంటే ఒక మానవుడు ఏ విధంగా ఎదుగుతున్నాడో అలాగే ఎదిగాడు ఆయన. అంతేకాని ఆయన అక్కడ తన దైవత్వాన్ని వినియోగించినట్లుగా మనం చూడలేము. ఒక సాధారణమైన బిడ్డ ఈ లోకంలో పుట్టినప్పుడు ఒక తల్లిని కలిగి ఉంటాడు. అలాగే ఆ బిడ్డ శిశువుగా పుడతాడు. ఆ బిడ్డకి ఒక వంశం ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది. అలాగే అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఉంటారు. అలాగే ఆ బిడ్డ పుట్టిన తర్వాత క్రమక్రమంగా వయస్సులో పెరుగుతూ ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ మానసికమైన వికాసం అనేది జరుగుతుంది. ఆ మానసిక అభివృద్ధిలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. శారీరకంగా ఎదుగుతూ ఉంటాడు, మానసికంగా ఎదుగుతూ ఉంటాడు. ఇందులో ఏది లోపించినా అది ఒక అనారోగ్య కారణమైన లక్షణంగా భావించి శరీర అభివృద్ధి కోసము, అంటే ఉండాల్సిన వయసుకి ఎంత బరువు ఉండాలో, ఎంత ఆకారం ఉండాలో, అదంతా కూడా ఎత్తు లావు ఎంత ఉండాలో డాక్టర్లు తెలియజేస్తూ ఉంటారు. అలాగా అతను తన యొక్క మానవ అభివృద్ధిని కలిగి ఉంటాడు. అలాగే మానసికంగా
కూడా అతను అభివృద్ధిని కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే ఒక సంపూర్ణమైన బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఎలాగ ఎదిగాడో యేసు ప్రభువారు కూడా అలాగే ఎదిగాడు. మానవాతీతమైన విధానంలో ఆయన ఎదగలేదు. ఆయన మానవుడిగా కొన్ని పరిమితులు ఆయన కలిగి ఉన్నారు. ఆ మానవ పరిమితులను గూర్చి మనం ఆలోచించినట్లయితే, ఆ మానవ పరిమితుల్లో ఆయన ఆకలిగొన్నట్లుగాను, అలాగే దప్పికగొన్నట్లుగాను, అలాగే ఆయన అలసిపోయినట్లుగా, అలసిపోయి యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా, అలాగే ఆయన నిద్రించినట్లుగా మనం చూడగలం. అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఆయన అలసిపోయాడు అని, అలసిపోయి ఆయన నిద్రించుటకు ప్రయత్నించినట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఆయన నిద్రపోవడానికి అప్పుడే టైం దొరికింది కనుక ఆయన నిద్రపోతున్నాడు. మనలాగే ఆయన అలసిపోయాడు. మనలాగే ఆయన బడలిక కొన్నాడు. మనలాగే ఆకలిగా ఉన్నాడు, దప్పిక కొన్నాడు. అలాగే ఆయన శరీరం బలహీనమైపోయింది. అలాగే ఆయన మరి గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన తీవ్రమైన మానసికమైన ఒత్తిడి ఎదుర్కొన్నట్లుగా, ఆయన చెమట రక్తపు బిందువులుగా మారిపోయినంతగా ఆయన వేదన చెందినట్లుగా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఇవన్నీ ఆధారాలు. అలాగే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి ఆయన తన జీవితంలో మనకులాగే అన్ని కలిగి ఉన్నాడు. మనకు ఒక పేరుంది. అంటే ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. అలాగే ఆయనకు కూడా ఒక పేరు పెట్టబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన మరి ఒక పేరును పెట్టబడినట్లుగా, ఆయన పుట్టకముందే ఆ పేరుని గురించి తెలియచేసినట్లుగా మనకు కనపడుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి ఆయన మనకులాగే ఒక పేరు పెట్టబడ్డాడు. ఒక పేరును కలిగి ఉన్నాడు. అనగా ఆయన మనలాగా భూ సంబంధమైన గుర్తింపును కూడా కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయన మానవ పేరు, ఆయన మానవ వికాసము, ఆయన మానవ తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు అని తెలియచేయటానికి మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆయన మానవ శ్రమలు, మానవ మరణం, ఆయన మానవుడిగా శ్రమ పడ్డాడు అనే వాస్తవాలు మనకు చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయుండెను. ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే శ్రమలలో కూడా ఆయన మామూలు శ్రమలు పడలేదు. ఆయన భయంకరమైన, అవమానకరమైన, ఒక తీవ్రమైన దేశద్రోహ నేరం చేసిన వాళ్ళు మాత్రము పొందే అత్యంత కఠినమైన మరణాన్ని, శ్రమను ఆయన పొందాడు. అంటే ఒక సంపూర్ణ మానవుడు శ్రమలు ఎలా పొందుతాడో ఆయన అలాగా శ్రమలు పొందాడు. అలాగే మరణాన్ని కూడా ఆయన పొందినట్లుగా మనం చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడు అని చెప్పుటకు ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆధారాలుగా కనపడుతూ ఉన్నాయి.
కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు సంపూర్ణ మానవుడిగా ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన ఎదుగుదలలో, ఆయన యొక్క కుటుంబ జీవన విధానంలో, అలాగే ఆయన రక్తాన్ని చిందించే ఆ యొక్క దైవికమైన కార్యక్రమంలో, అన్ని విషయాల్లో ఆయన సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు కూడా ఆయన మనిషిలాగే ఆయన తన శిష్యులకు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ఆయన పరిపూర్ణమైన మనిషి. చూడండి, నాకున్నట్లుగా భూతమునకు కాళ్ళు చేతులు రక్త మాంసములు ఉండవు, పట్టుకొని నన్ను పట్టి చూడండి అని చెప్పి ఆయన సంపూర్ణ మానవ శరీరాన్ని తన శిష్యులకు ఆయన కనపరుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఆయన సంపూర్ణమైన మానవుడు. కనుక ఇక్కడ మనలో లేని కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే మనలోనే సంపూర్ణ మానవత్వం ఉండదు. ఎందుకంటే ఒక సంపూర్ణ మానవునిగా ఉండవలసిన లక్షణాలని మనుషులు కోల్పోతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో ఏదో ఒక విషయం దగ్గర ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయిన సంఘటనలు చరిత్రలో బైబిల్లో మనం చూడగలం. అతడు మనిషిలా పుట్టిన మృగం అంటాం మనం. అంటే సంపూర్ణమైన మానవుడు కాదు కదా, కనీస మానవ స్వభావం లేనివారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఇతరుల పైన జాలిపడే విషయంలో, కనికరించే విషయంలో అప్పుడప్పుడు ఆయన కోపించాడు. దేవాలయం దగ్గర ఆయన కోపపడ్డాడు. త్రాళ్లతో కొరడాలు చేసి అక్కడ ఉన్న వారందరిని తరిమి కొట్టాడు. అలాగే ఎంతో దీనమైన స్థితిలో ఉన్నవారిని ఆయన దయ చూపించారు, కనికరించారు. ఆయన తన జీవిత అనుభవంలో ఒక సంపూర్ణ మానవుడు, మానవత్వం కలిగిన వ్యక్తి ఎలా ఆయన ఉండాలో అలా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనమే మానవత్వాన్ని చూపించలేని, మానవతా విలువలను కోల్పోయిన వారముగా కనపడుతూ ఉంటాం. కనీసం మనిషిలా ఉండు అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే కనీసం మనిషికి ఉండే లక్షణాలు కూడా లేనివారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. నైతిక విలువలు అంటే మనిషిగా ఉండే ఆ నైతికతను కోల్పోయిన వారితో కనపడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణ మానవుడు, ఒక పరిపూర్ణమైన మానవుడు, మానవతా దృక్పథాన్ని కలిగి, మానవతా స్వభావాన్ని కలిగి, మానవ లక్షణాలను కలిగి ఎలా ఉంటాడో అలా ఉన్నవాడు ఆయన. అద్భుతమైన జీవిత విధానం ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన అలా జీవిస్తూనే, సంపూర్ణ మానవుడిగా జీవిస్తూనే ఆయన పాపరహితుడిగా ఉన్నవాడు. అంటే సంపూర్ణ మానవత్వంలో ఒక భాగం పాపం లేని జీవితం. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది మనం ఎక్కడ మొదటి మానవుడైన ఆదామును దేవుడు పుట్టించినప్పుడు దేవుడు అతనిలో పెట్టిన విధానం. అంటే పాపము ఈ లోకములో ప్రవేశించక ముందు, లేక ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు సంపూర్ణమైన మానవుడు. పాపము ప్రవేశించిన తర్వాత ఆ సంపూర్ణతకు లోటు ఏర్పడింది. అంటే ఒక సంపూర్ణమైన మానవుడు పాపరహితుడిగా అతడు జీవించగలడు. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంపూర్ణ మానవ స్థితిని ఆయన కలిగి ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. కనుక యేసుక్రీస్తు వారు ఒక సంపూర్ణమైన మానవుడు. ఆయన సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నవాడుగా దేవుని యొక్క వాక్యము మనకి
ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక పాత నిబంధనలో ప్రసంగి ఇలా రాస్తూ ఉంటాడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే ఈ మాట మనం ఆలోచించినప్పుడు మానవుడు, సంపూర్ణ మానవుడు యథార్థవంతుడు, సంపూర్ణ మానవుడు పాపరహితుడు, సంపూర్ణమైన మానవుడు నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడు. అంటే ఒక సంపూర్ణమైన మానవునిలో ఇన్ని అద్భుతమైన లక్షణాలను దేవుడు రూపొందించాడు. ఎందుకంటే సంపూర్ణమైన మానవుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక అయి ఉన్నాడు. దేవుని స్వరూపము అంటే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో సెలవిచ్చినట్లుగా, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉంది. కనుక మనము దేవుని పోలిక అయి ఉన్నాం, దేవుని స్వరూపం అయి ఉన్నాం. అవి లక్షణాలలో అంటే గుణగణాలలో దేవుడు తన యొక్క ఆ అద్భుతమైన స్వభావాన్ని మనలో పెట్టాడు. ఆ అద్భుతమైన స్వభావమే నీతియుక్తమైన పాపము లేని స్వభావం. దేవుడు ఆదామును సృజించినప్పుడు అలానే సృజించాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆదాము యొక్క పాపరహితమైన జీవితము సంపూర్ణ మానవ తత్వానికి నిదర్శనం. పాపము ప్రవేశించిన తరువాత మనము ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవునిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అనగా యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే ఆయన పుట్టుకలో కానీ ఆయన జీవన విధానంలో కానీ ఎక్కడా కూడా పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే పరిపూర్ణమైన మానవుడు తన యొక్క జీవన విధానంలో పరిపూర్ణముగా ఉంటాడు, అంటే పాపము లేనివాడుగా ఉంటాడు. ఇది ఆదామును దేవుడు సృష్టించినప్పుడు కలిగి ఉన్న మొదటి స్థితి. ఆ మొదటి స్థితిని అంటే సంపూర్ణ మానవ తత్వాన్ని, పాపరహితముగా ఉన్న స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు మరణం వరకు ఆయన అదే స్థితిలో కొనసాగాడు. అంటే ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సాధారణమైన మానవుడిగా జీవించలేదు. అందరిలాగే పుట్టారు, అందరిలాగే పెరిగారు, కానీ అందరిలా జీవించలా. అంటే క్రీస్తు ప్రభు కాలానికి మానవ లోకమంతా అత్యంత భయంకరమైన నైతిక విలువలు, మానవ విలువలు, అన్ని విలువలు కోల్పోయి భయంకరమైన భ్రష్టత్వానికి గురి కాబడింది. కనుక ఎటు చూసినా రాజకీయము, అధికారము, ధన వ్యామోహము ఇలాగా ఉన్న పరిస్థితుల్లో లోకంలో ఒక సాధారణ మానవుడిగా జన్మించి, ఒక సాధారణ మానవుడు డబ్బు లేకపోయినా, ఆస్తులు అంతస్తులు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, తనకంటూ ఏ గుర్తింపు లేకపోయినా అతడు నీతిమంతుడిగా జీవించగలడు, అతడు పాపరహితుడిగా జీవించగలడు అనే ఒక గొప్ప జీవిత సత్యాన్ని, జీవిత సాదృశ్యాన్ని యేసుక్రీస్తు వారు జీవించి చూపించారు. కనుక ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన మనం ఇక్కడ పాపము లేనివాడుగా ఉన్నట్లుగా కొరింథీ పత్రిక తెలియజేస్తూ, అంత మాత్రమే కాదు, కనీసము సిన్ఫుల్ నేచర్ అంటే పాప స్వభావం కూడా ఆయనలో లేదు. ఎందుకంటే ఆదాము పాపములోనికి ప్రవేశించక ముందు
ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిని ఆయన కొనసాగించాడు. అంటే ఆదాము యొక్క సంతతిగా, అంటే మానవుడిగా జన్మించినప్పటికీ ఆదాము యొక్క నేచర్, అంటే స్వభావంతో సంబంధం లేనివాడిగా ఆయన జీవించాడు. ఇది ఒక మనిషి తన జీవితం అంతా పాపం చేయకుండా జీవించినా కూడా అతడు సంపూర్ణమైన మానవుడిగా, అంటే అలా జీవించడం అంటే పాప స్వభావంపై విజయాన్ని సాధించటమే. కానీ క్రీస్తుకు పాప స్వభావమే లేదు. విచిత్రం ఏమిటి, తేడా ఏమిటి అంటే, ఒక మనిషి తన జీవితంలో ఆ పాపం లేకుండా జీవించినంత మాత్రాన సంపూర్ణుడు అవడు. పాప స్వభావంలో లేకుండా ఉండాలి, అది సంపూర్ణత. యేసుక్రీస్తు వారికి మనకున్న తేడా ఏమిటంటే, ఒక మనిషి పాపము లేకుండా జీవించటము అనేది ఒక తన జీవితంలో ప్రాక్టీస్ చేసి పాపరహితుడిగా జీవించిన అతడు పాపే. ఎందుకంటే అతనిలో స్వభావం ఉంది. ఆ స్వభావం ఆదాము నుండి వచ్చింది. అంటే పండు తిన్న తరువాత, పాపము చేసిన తరువాత ఉన్న ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ అనేది, పాప స్వభావం అనేది వారసత్వంగా ప్రతి మానవ దేహానికి వచ్చింది. కానీ తేడా ఏమిటంటే, పాపరహితుడుగా ఉన్న ఆదాం, అంటే పాపము అంటక ముందు ఏ స్థితిలో ఆదాం ఉన్నాడో ఆ మొదటి స్థితికి చెందినవాడుగా యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. అంటే పాపము చేయకుండా జీవించడమే కాదు, అసలు పాప స్వభావమే ఆయనలో లేదు. ఇది ఎంత అద్భుతం! సంపూర్ణ మానవుడు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం దీని గురించి మనకు సాక్ష్యం ఇస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అంటే పాప స్వభావమే లేనివాడై, పాప స్వభావము అంటని వాడై, పాప స్వభావముతో సంబంధం లేనివాడై ఆయన జన్మిస్తాడు. అంటే జన్మతః ఆయన పాప స్వభావం లేనివాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఈ అద్భుతం ఏంటంటే, ఆదాము యొక్క దేహాన్ని ధరించినప్పటికీ ఆదాము యొక్క స్వభావం ఏమాత్రము అంటకుండా ఆయన జన్మించటం, జీవించటం ఒక అద్భుతమైన విషయం. అంటే ఆదాము యొక్క 2 స్థితులు, పాపమునకు ముందు, పాపమునకు తరువాత. అలాంటి 2 స్థితులలో మొదటి స్థితి ఆయన కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన ఆ విధానం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే మానవ కుమారుడు కాదు. ఎందుకు మానవ కుమారుడు కాదు, కానీ దేహం మాత్రమే ఆదాముది, కానీ ఆయన దేవుని కుమారుడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనము 40 రోజుల పాటు ఆకలి కొన్న, అపవాది శోధించిన, అక్కడ ఏమాత్రం తొణకకుండా ఆయన ఎంతో నిబ్బరంగా, నిమ్మళంగా ఒక్కొక్క మాటకి ఆయన సమాధానం ఇచ్చారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవ తత్వాన్ని మనం అనేక కోణాల్లో చూసినప్పుడు ఆయన పాపము లేనివాడుగా జీవించినట్లుగా, పాపరహితుడిగా జీవించినట్లుగా, పాపమే అంటనివాడుగా జీవించినట్లుగా, అసలు పాపపు స్వభావమే లేని స్థితిలో జీవించినట్లుగా మనము ఆయన యొక్క స్థితిని గురించి ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలం. కనుక ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్టయితే ఇన్ని విధానాల్లో యేసుక్రీస్తు గారు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన మానవుడిగా ఆయన తన యొక్క జీవితాన్ని
కొనసాగించిన వాడిగా దేవుని యొక్క వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిలాగా మనము సంపూర్ణ మానవునిగా జీవించలేము. ఎందుకంటే ఇది ఆయన అనగా ఆదాము పాపము చేయక ముందు ఉన్న స్వభావం. కనుక ప్రతి ఒక్కరిలో పాపము చేసిన తర్వాత ఉన్న స్వభావానికి మనం వారసులమయ్యాం. కానీ ఇక్కడ ఒక విషయం మనకు ఎంతో స్పష్టంగా చెప్పబడుతుంది. దేవుని కృపను బట్టి క్రీస్తునందు మనము ఆదాము యొక్క రెండవ స్వభావం నుండి విమోచించబడి ఆదాము యొక్క మొదటి స్వభావాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం పొందగలం. అనగా మనలో ఆ యొక్క వితౌట్ సిన్ఫుల్ నేచర్ అనేది, అంటే పాపరహితమైన స్వభావం అనేది క్రీస్తు ప్రభు అనుగ్రహించే ఆ యొక్క రక్షణ ద్వారా ఆయన మనలను పరిశుద్ధ పరచుట ద్వారా మనకు కూడా దాన్ని ప్రసాదించారు. కనుక ఆదామునందు అందరూ ఏ విధంగా మృతి చెందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా తిరిగి బ్రతికించబడతారు. ఇది దేవుని యొక్క వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. బ్రతికించబడటం అంటే మృతమైన స్థితి నుండి సజీవమైన స్థితిలోనికి చేర్చబడటం. కనుక క్రీస్తునందు మనము పరిపూర్ణ మానవత్వాన్ని మనం తిరిగి సాధించగలం. అంటే ఆదాము యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చూస్తే పాపరహితుడిగా ఉన్న ఆదాము, పాప సహితుడిగా ఉన్న ఆదాము. యేసుక్రీస్తు వారు పాపరహితుడిగా ఉన్న ఆదాము స్వభావంతో ఈ లోకానికి వచ్చారు. వచ్చి పాప సహితులుగా ఉన్న మనల్ని తన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పాపరహితమైన నేచర్లోనికి, అనగా పాపరహితమైన స్వభావములోనికి ఆయన మనల్ని మార్చి ఉన్నారు. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప అద్భుతమైన స్థితి క్రీస్తునందు మాత్రమే అది మనము పొంది ఉన్నాము, లేక ఇంకా రక్షణ పొందకపోతే దాన్ని మనము పొందగలము అనే ఒక గొప్ప అద్భుతమైన సత్యం మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనుషులమండి తప్పదండి అంటూ ఉంటారు కొంతమంది. మనిషి పాపం చేయకపోతే ఎవరు చేస్తారు? మనిషి అబద్ధం ఆడకపోతే ఎవరు అబద్ధం ఆడతారు? మనిషి నేరం చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడా? మనిషి మాట తప్పకపోతే ఎవరు మాట తప్పుతారు అని చాలా మంది ఆ యొక్క ఆదాము యొక్క రెండవ స్వభావాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన రెండవ స్థితి మనకుంది. అవును, ప్రతి మనిషి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేది వాస్తవ సత్యమే. కానీ క్రీస్తునందు మనం అందరము కూడా తిరిగి ఆదాము యొక్క మొదటి స్థితిని సంపూర్ణ మానవుడిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఈ భూమి మీద ఆయన జీవించి చూపించారో ఆ యొక్క జీవితాన్ని, పరిపూర్ణమైన మానవ జీవితాన్ని మనం తిరిగి సాధించగలం. పౌలు తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తన యొక్క ఆదాము సంబంధమైన రెండవ స్థితిని గురించి మాట్లాడుతూ, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను అంటారు. అంటే పూర్వము, ఇది ఆదాము యొక్క రెండవ స్థితి. పౌలు గారు ఆయన తన యొక్క రక్షణ, తాను పొందిన రక్షణ ద్వారా ఆయన దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప కృపను పొందినవాడై ఆదాము యొక్క రెండవ స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ 16వ వచనంలో అంటాడు, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని.
క్రీస్తు ప్రభువారు ఆయనకు మరొక అద్భుతమైన స్థితిని అనుగ్రహించినట్లుగా ఆ అద్భుతమైన స్థితే పాపరహితమైన స్థితిగా మనం చూడగలం. కనుక జాగ్రత్తగా గమనించాలి. అయితే ఒక మనిషి క్రీస్తు ప్రభు అనుగ్రహించిన అట్టి గొప్ప స్వభావాన్ని దైవికమైన భయంతో కొనసాగించినప్పుడు అతడు దాన్ని అలాగే పట్టుకుని ఉండగలడు. కానీ మరలా అతడు లోకానికి దాసుడైపోయి పాపం చేత ప్రేరేపించబడిన వాడైతే మరలా తిరిగి తన రక్షణను అనగా ఆదాము యొక్క మొదటి స్థితిని పోగొట్టుకుని ఆదాము యొక్క రెండవ స్థితిలోనికి ప్రవేశించే ప్రమాదం ఉంది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆదాము యొక్క మొదటి స్వభావ లక్షణాలను పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటారు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. అంటే దేవుడు మనల్ని సృజించినప్పుడు ఆయన శక్తిని, ప్రేమని, ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని ఆయన ఇచ్చాడు. క్రీస్తునందు అట్టి కృప మనకు సమకూర్చబడింది. కనుక మీలో ఇంకా ఎవరైనా పాప బానిసత్వం నుండి రక్షించబడలేకుండా ఉంటే, దురలవాట్ల బందీగా బంధించబడి ఉంటే, క్రీస్తు అనుగ్రహించే ఆ యొక్క సంపూర్ణ మానవ స్వభావాన్ని క్రీస్తునందు పొందుటకు దేవుడు ఒక మంచి తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక మీరు దేనిలో బంధించబడి ఉన్నారో, అనగా ఏ పాప స్వభావంలో బంధించబడి ఉన్నారో ఆ పాప స్వభావం నుండి సంపూర్ణముగా రక్షించుటకు, విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ సిద్ధంగా ఉంది. కనుక ఆ ఉచితమైన రక్షణను పొందుటకు మనం అందరం కూడా ఇకనైనా సమయాన్ని సద్వినియోగపరుచుకొని వాక్యానికి లోబడి దేవుడు అనుగ్రహించే ఆ ఉచితమైన రక్షణ అనుభవాన్ని పొందుకొని ఆదాము యొక్క పాప శాపగ్రస్తమైన స్థితి నుండి విడిపించబడి క్రీస్తు ప్రభు ఏ విధంగా ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించారో అట్టి కృపను ప్రతి ఒక్కరు కూడా పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనాలు సార్. మీరు ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వేకునే మేమందరం లేచి మీ పాత సన్నిధికి చేరుకొని మీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనమైన మా దేహాలను మీరు బలపరిచి మీ యొక్క మాటలు వినుటకు, మీ మాటలను నేర్చుకున్నటకు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కృప కలిగిన తండ్రి, ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరిలో మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణ మానవత్వాన్ని తండ్రి ఎరిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఎవరికైతే ఈ జ్ఞానం లేదో వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి. అలాగే తరువాత మేము సంపూర్ణ దైవత్వాన్ని కూర్చొని మేము ధ్యానించబోతుండగా తండ్రి అట్టి భాగ్యాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. తండ్రి, మరి మీ బిడ్డలందరూ ఎంతో శ్రద్ధతో వింటున్నారు. వారు విన్నదాన్ని జాగ్రత్తగా గ్రహిస్తూ తండ్రి, మరి దానిని విడిచి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండే భాగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, నాకంటే ముందు నిర్గమకాండాన్ని బోధించిన సహోదరులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి పరిచర్యను మీ కృపలో దర్శించండి.
తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి అలాగే మా సహోదరులు ఎంతో శ్రద్ధతో ఈ యొక్క వేకువ జాముని లేచి తండ్రి మరి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ మీ సందేశాన్ని వింటున్నారు, చక్కని పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు. వారందరినీ మీరు బలపరచండి. అలాగే ఎవరైనా తండ్రి గ్రూపులో ఉన్న వారిలో కానీ, వారి కుటుంబాల్లో కానీ, వారి సంఘాల్లో కానీ బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉంటే వారిని కూడా మీ కృపను బట్టి దర్శించి తండ్రి మీ యొక్క మహాకృప చేత బలపరచమని, స్వస్థపరచమని, వారి ప్రతి బలహీనత నుండి విడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి 17-18 తారీఖులు తండ్రి మేము సమీపంగా ఉన్నాము. తండ్రి మరి మీ చిత్తమైతే ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనుటకు, అలాగే ఆ మీటింగుల కొరకు ప్రార్థించుటకు కృప అనుగ్రహించండి. మా తండ్రి మేము బలహీనులమే కానీ మీరు బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడిగా ఉన్నారు. మీ కృపకు ప్రతి కార్యాన్ని అప్పగించుకుంటున్నాం. అలాగే మా తండ్రి దేవా మరి జనవరిలో ప్రారంభించుటకు మేము ఆయుత్తపడుతున్నాం ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ని మీ యొక్క ప్రణాళిక ద్వారా మీరు బయలుపరచండి. దానికి సంబంధించిన ప్రతి ప్రణాళిక మీరే సిద్ధపరచండి. దానిని మాకు అనుగ్రహించండి. మీరు బయలుపరిచిన అనుగ్రహాన్ని బట్టి, బయలుపాటుని బట్టి ప్రతి కార్యము కూడా రూపుదాల్చిపట్టుకు కృప దయచేయండి. మానవ తప్పిదాలు, మానవ జ్ఞానము, పొరపాట్లు లేకుండా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ కార్యం అంతటిని నిర్వహిస్తున్న మీ దాసులు తండ్రి మరి రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపచేత బలపరచమని మా తండ్రి మీ కృపా సహాయం కొరకు వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.